ఇవాళ కార్తీక సోమవారం కదా, అందుకే రెండో సోమవారం, అందుకే గుడికి వచ్చాను నేను. గుడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని కార్తీక దామోదరికి పూజ చేసి, కార్తీక దామోదరికి దానం చేసి, తర్వాత దీపదానం కూడా చేసి, పంతులు గారికి పొంగత్తుల గారికి దానం చేసి దండం పెట్టి ఆశీర్వచనం. ఆ తర్వాత ఏం చేశానో తెలుసా, ఆ వీడియో కూడా దీంట్లోనే పెడతాను. ఎందుకంటే స్వామివారికి 360 ఒత్తులు వెలిగించారు. స్వామివారి పొలే ఉన్నాడు ఏంటి, చుట్టగుడ్డలు చుట్టుకొని నందీశ్వరుడికి అలంకారం చేశారు. ఎంత బాగుందంటే భలే బాగుంది, నాకు నచ్చింది. అందుకే మీకు కూడా నచ్చుతుందని మీకు ఇది పెట్టాను. మీరు కూడా హాయిగా ఆనందంగా స్వామి గుళ్ళకి వెళ్ళండి, మంచిగా చక్కగా అలంకారం చేసుకొని. ఈరోజు ఎల్లో కలర్ సవారంగా శివుడు కాషాయం కానీ, తెలుగు కానీ, ఎల్లో కలర్ కానీ, లేత కలర్ అంటే అన్నీ ఆయన శాంతి స్వరూపుడు. అందుకని లేత కలర్స్లో డ్రెస్ చేసుకుంటే చాలా బాగుంది. చేసుకొని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఈ వీడియో తీశాను. దేనికంటే ముందు ఒకటి దీపదానం గురించి కూడా ఒకటి చేశాను. తర్వాత అన్నపూర్ణ అమ్మవారి ఎలా ఆయన అడిగారు, ఆది ఒకటి కాశీలో ఎలా అడుగుతారు తెలుసా, మా అమ్మా శాందేహి అంటారు. ఆ అమ్మ దగ్గర కూర్చొని అందరితో అట్లా అడిగి మన ఒళ్ళో భిక్ష వేయించుకుంటారు. అంటే మనకు జన్మ కర్మాదులు తొలగిపోయి మనం హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలని దాని యొక్క ఉద్దేశం. కాశీ వెళితే మీరు కూడా అలాగే చేయండి. మర్చిపోయి వచ్చాక నేను మర్చిపోయాను అన్నమాట. నేను కాశీ వెళ్ళి మర్చిపోయి ఏమొచ్చాను తెలుసా, నేను మంత్రోపదేశం మర్చిపోయా. అర్థమైందా? అప్పుడు ఏం జరిగిందంటే, అయ్యో నెలలు కాశీలో ఉన్నానే, మంత్రోపదేశం చేయించుకోకుండా వచ్చానేంటి అని ఆలోచించి నేను కొంచెం ఆ రైతులు బాధపడ్డాను. తెల్లవారిపాటికి సరస్వతీనంద స్వాములు వారు 4000 మంది జనంతో మా జగ్గయ్యపేట కన్యకా పరమేశ్వరి గుడిలోకి వచ్చి 4-5 వేల మంది భక్తులతో అందరికీ మంత్రోపదేశం చేసి రుద్రాక్షలు ఇచ్చారు. చూసారా, మన మనసు మంచిదై మంచి సంకల్పం చేస్తే వెంటనే నెరవేరుతుంది. అవును, నేను చాలా అనుభవించాను అలాంటి సన్నివేశాలు. అంతే, అందుకే మీరు కూడా మంచి సంకల్పాలు స్వామి తప్పకుండా తీరుస్తారు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. పిచ్చి పిల్ల నవ్వుద్ది అనుకుంటున్నారా? నవ్వితే చాలా బాగుంటుంది. నేను బాగుండకపోయినా మీరు బాగుండవచ్చు. నవ్వు అనేది ఆరోగ్యం, అంతేగాని అందం గురించి. ఓకేనా? బాయ్.